ఉండాడట, గోపికలు చూస్తూ ఉండారట, ఇంకా రాలేదే రాలేదే రాలేదే. ఆ గోవుల మధ్య అక్కడక్కడ కనపడతా ఉన్నాడట. ఏది అంటే అంత హైట్ ఉన్నాడని అర్థం. 5 or 6 years కేవలం గోవుల మధ్య ఆ నెమలి పింఛం మాత్రం కనపడుతూ ఉందట. ఇప్పుడు అనుకుంటారు దుగుదుగుదుగు అక్కడ ఉన్నాడు అని పరిగెత్తుకుంటూ వచ్చి, కన్నయ్య కన్నయ్య నీకు ఒక విషయం చెప్పాలని. ఏంటి అంత అర్జెంట్? అర్జెంటే. ఎందుకని? మాకు ఒక అన్యాయం జరిగిపోయింది, ఆ అన్యాయం నీకు చెప్పాలని. స్వామి అడిగారంటే, ఏం జరిగింది మీకు అన్యాయం? గోకులంలో ఏం జరిగింది? ఎవరు మిమ్మల్ని బాధించినటువంటి వాళ్ళు? ఏ విధమైన అన్యాయం జరిగింది? ఎవరి వల్ల? ఈ సృష్టిని చేశాడే బ్రహ్మదేవుడు, ఆయన వల్ల. ఆయన తెలుసా మీకు? గోపికల్లారా, ఆయన వల్ల మీకు జరిగిందా? ఏం జరిగింది చెప్పండి. చూడండి, ఆయన సృష్టిలో నిరర్ధకమైనవి చాలా ఉన్నాయి. ఆశ్చర్యపోయేట కారణం ఏంటంటే, పరమేశ్వరుని సృష్టిలో నిరర్ధకాలనేటువంటివి లేనేలేవు. ఏది ఎక్కడ ఉండాలి అక్కడ ఉంది. ప్రయోజనం లేనటువంటి దాన్ని భగవంతుడు సృష్టించడు. యో యత్ కర్తా సతజ్ఞ, న్యాయశాస్త్రం. ఎవడైతే ఈ సృష్టికి కర్తగా ఉండాడో అతడికి ఈ సృష్టికి సంబంధించిన జ్ఞానం ఉంది. విశ్వస్యకర్త విశ్వజ్ఞ, సర్వస్యకర్త సర్వజ్ఞ. అనవసరమైనటువంటి అప్రయోజకమైనటువంటి విషయాల్ని ప్రపంచంలో భగవంతుడు సృష్టించే ప్రశ్నే లేదు. ఒకవేళ ఏదైనా మనకు గనక అప్రయోజకంగా కనపడితే, ప్రయోజనం లేనిదిగా కనపడితే, ఆ ఫీల్డ్లో ఇంకా రీసెర్చ్ జరగాలని అర్థం. అంతే తప్ప అర్ధరహితమైనటువంటి దాన్ని ఏది పరమేశ్వరుడు సృష్టించడు. సర్వజ్ఞుడు కదా. సర్వజ్ఞుడైనటువంటి వాడు ఎందుకు సృష్టిస్తాడు? వీళ్ళకి ఏం కనిపించిందని చెప్పండి. ఏమిటి నిరర్థకమైంది ఈ ప్రపంచంలోని? కంటి మీద రెప్పలు, కంటి మీద రెప్పలు. భగవాన్ చూడడానికి కళ్ళు ఇచ్చాడు కదా కన్నయ్య. మరి బ్రహ్మదేవుడు చూడడానికి కళ్ళు ఇచ్చాడు. ఆ కళ్ళ మీద రెప్పలు ఎందుకు పెట్టాడు? చెవులు కానీ పెట్టాడా? చెవుల మీద ఏమి రెప్పలు లేవు కదా, ఫ్రీగా ఉండవు కదా. కళ్ళు కూడా అట్లాగే ఉండొచ్చు కదా, వీటి మీద ఎందుకు ఈ రెప్పలు పడడు? స్వామి అన్నాడట, పిచ్చోళ్ళారా, దుమ్మంతా పడుతుంది కదా, లేకపోతే మధ్య మధ్యలో అట్లా అంటూ ఉంటేనే కదా. అలాగే ఉంటే ఎట్లా? కళ్ళకు కూడా స్ట్రెయిన్ కదా, రెటీనా దెబ్బతిందా. దేర్ ఫోర్ ఇది ఒక మాట చెప్తున్నాను. మీకేం కనిపించింది? అట్లా ఉండడం వల్ల మీకేమి నష్టము అని అంటే అప్పుడు చెప్తారట, ఉదయం అనగా నువ్వు వెళ్ళావు, సాయంత్రానికి తిరిగి వస్తున్నావు. నీకోసం ఎప్పుడు చూద్దామని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నావు. తీరా నువ్వు కనపడేటప్పటికీ మధ్యలో త్రుటి కాలం, ఒక క్షణకాలం ఈ రెప్పలు పడుతూ ఉంటే, ఆ రెప్పలు పడిన కాలంలో నిన్ను చూడడం మిస్ అయిపోతా ఉంది. ఈ కంటి మీద రెప్పలు కనుక లేకపోతే తదేవావలోకయతి, అలాగే చూసేటువంటి వాళ్ళం. అవకాశం లేకుండా పోయింది. ఇది బ్రహ్మదేవుడు చేసింది. అంటే క్షణకాలం కూడా భగవంతుని విడిచిపెట్టి జీవించలేనటువంటి పరిస్థితి గోపికలకి ఏర్పడిపోయింది. కారణం ఏంటో తెలుసా? అనిత్యమైనటువంటి ప్రపంచానికి నమ్ముకొని లాభం లేదు. కాలే ప్రతిక్ష్యమాణి క్షణార్థమపి వ్యర్థం ననేయం. కాబట్టి ఏ రోజైనా సరే ఈ దేహం పోవచ్చు, ఎవరిదైనా పోవచ్చు. వయోవృద్ధులనేటువంటి తేడా లేదు, బాలవృద్ధులనేటువంటి తేడా లేదు, స్త్రీ పురుషులు అనేటువంటి భేదం లేదు, పండిత పామరులు అనేటువంటి వ్యత్యాసం లేదు. ఎవరు ఎప్పుడు ఎలాగైనా రాలిపోవచ్చు. అందరి జీవితాలు ప్రమాదాల్లోనే ఉన్నాయి. ఒక్క క్షణార్థమపి, క్షణం కాదు అరక్షణం కూడాను వ్యర్థం ననేయం, మనం దాన్ని వృధా చేసుకోవడానికి అవకాశం లేదు అని ప్రతి క్షణాన్ని భగవంతుని మీద లగ్నం చేస్తూ జీవిస్తున్నటువంటి స్థాయికి గోపికలు ఎదిగారు గనక భక్తి అస్త్యేవం ఏవం యథా వ్రజ గోపికాన. కాబట్టి భక్తి అంటే నారద మహర్షి యొక్క ఉద్దేశంలో గోపికలు ఏ విధంగా అయితే భగవంతుడి విషయంలో భక్తి చేశారో అదే నిజమైనటువంటి భక్తి, అదే పరాకాష్ఠ భక్తిలో అనేటువంటి నిర్వచనం నారదుడు కూడా. ఇట్లా నడుస్తూ ఉంది. కానీ ఇక్కడ ఒకవైపు అభియోగాలు జరుగుతూనే ఉన్నాయి. అమ్మ మా ఇంట్లో ఇది జరిగింది, మా ఇంట్లో వెన్న పోయింది, మా ఇంట్లో నిన్ను చూచాం కదా, నవ్వి అయిపోయింది. ఇప్పుడు చివరికి వాళ్ళు వచ్చేట చెబుతూ ఉంటే, ఒకరోజు అంటే నెక్స్ట్ లీలకు వెళ్ళడానికి చోరలీల ఇంకా ఆపుతున్నాను. నిన్నటి సరిపోయింది అనుకుంటున్నా. యశోద అడిగింది ఏమ్మాయి, ఎందుకంటే వాళ్ళేమో వచ్చి అభియోగాలు చెప్తారు. ఈయనని అడిగితేనేమో ఏం చెప్పాడో మీకు తెలుసు. అమ్మ మన ఇంట్లో కావలసినంత పాలుండగా, వెన్నుండగా, పెరుగుండగా, నెయ్యి ఉండగా, వాళ్ళ పెరుగా, నెయ్యి పాలా అవి తాగుతానేంటి నేను? మన ఇంట్లో రుచి చూసిన తర్వాత మళ్ళీ అక్కడ పోయి తాగాల్సినటువంటి పరిస్థితి నాకేం పట్టింది? మనకేం తక్కువైంది కనుక మరి ఎందుకు చెప్తున్నారయ్యా నీ మీద వాళ్ళు? లేదమ్మా, నీకు నా మీద ప్రేమ గనక అలా చెబితే ప్రేమ విరిగిపోతుందని వాళ్ళు చేస్తున్నారు.
ఆ మాట అనేటప్పటికి ఏమన్నది, నాయన ఎవరేమి చెప్పినా సరే ఇక మీద మాత్రం నేను నమ్మే ప్రశ్న లేదు, ఇంకేం చేయాలి చెప్పండి. కనుక అక్కడేమో చేస్తూ ఉన్నాడు, ఇక్కడేమో తల్లిని నమ్మిస్తున్నాడు. ఏం చేయాలనో అర్థం కాలేదు. ఒక దశలో అందరూ వచ్చి, అమ్మా ఈయన వయసు ఎంత, అంతకుముందు మనం కలిసి ఉన్నాం కదా మన గోకులంలో, ఏ రోజన్నా మన మధ్యలో పేచీలు ఉన్నాయా, ఏ రోజన్నా మేము అబద్ధాలు చెప్పామా, మా విషయం నీకు తెలియదా, నా విషయం వదిలే, అది ఆండాళమ్మ చూడు, ఆండాళమ్మ విషయం వదిలి నాంచారమ్మ, ఈమె ఎట్లాంటిదో ఆమె ఎట్లాంటిదో మీకు తెలుసు కదా, ఈమె సీత కదా, ఆమె దమయంతి కదా, ఆమె సావిత్రి కదా, మీకు తెలుసు కదా, ఆ వాళ్ళు కూడా అబద్ధాలు చెప్తారా, అందరూ చెప్తున్నారంటే మీరు ఒక్కసారి ఆలోచన చేయండి అని అన్నప్పుడు ఈవిడ అన్నది, ఇదిగో అమ్మాయి అందరూ అభియోగాలు మోపడం కాదు, ఇంతమంది చెప్తున్నారు కదా, అంత చిన్న పిల్లవాడిని పట్టి తీసుకొని రాలేరు మీరు, మా ఇంట్లో దొంగలించాడు మా ఇంట్లో దొంగలించాడు అనకపోతే ఎవరో ఒకరు పట్టండి అమ్మాయి, అతను కాదంటున్నాడు మీరు అవునంటున్నాడు, నేను ఎట్లా నమ్మేది, పట్టి తీసుకురండి. అందులో ఒక అమ్మాయి అన్నది, ఆహా అంటే నీ ఉద్దేశం ఏమిటమ్మా యశోదమ్మా, మేము పట్టలేమనే కదా, చూడు వాళ్ళ విషయం ఏమో కానీ నా విషయం నీకు ఈవిడ ఒకటి పట్టి తీసుకొస్తాను చూడు అన్నది, పోవే తీసుకురాబో చూద్దామని. పక్కన వేరే వాళ్ళు అట్లా అంటుండారు, నువ్వెందుకే లేనిపోని పోవాలి, అతను మనం పట్టగలమా, ఇంతకాలం ప్రయత్నం చేయలేదా మనం, మన ట్రైల్స్ అన్ని ఫెయిల్ అయినాయి కదా, మళ్ళీ పడతానంటే ఏంటని, నో మీ విషయం వేరు, నేను చూడు పడతానని వెళ్ళింది. వాళ్ళు అనుకున్నారు దానికి ఏది పిచ్చి పట్టింది, ఇప్పటి వరకు అందరం ప్రయత్నం చేసి పట్టలేదు, ఇదేం పట్టబోద్ది అని. కానీ ఆవిడ శపథం చేసి పట్టింది, నేను గనక పట్టి తీసుకొని రాకపోతే మళ్ళీ నీకు కనిపించని యశోదా పోతున్నానని, పో వెళ్ళిపోయింది. ఆవిడ పోయి అక్కడ చేరింది, ఇంట్లో చేరి తలుపేసుకొని ఏడొస్తూ ఉంది. అంతమందిలో శపథం చేసి వచ్చాను కదా ప్రతిజ్ఞ, ఇతన్ని పట్టడం నా వల్ల అవుద్దే, డిపాజిట్ పోద్దేమో, ఇప్పుడు ఏం చేయాలని ఆయన బొమ్మ పెట్టుకొని పూజించుకుంటా, కన్నయ్య పొరపాటున బుద్ధి లేక అన్నాను, నువ్వు దొరకకపోతే నా పరిస్థితి లాభం లేదని ఏడుస్తుంది. అది అక్కడ జరుగుతూ ఉంది. ఇక్కడ యశోద ఆలోచిస్తూ ఉంది, వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత మరి ఇంతమంది అందులో నా బిడ్డను ప్రేమిస్తున్నారు, వాళ్ళు ఈయన మీద ఎనలేనటువంటి ప్రేమ ఉంది, అంత ప్రేమ పెట్టుకున్న వాళ్ళు అబద్ధాలు చెప్పాల్సినటువంటి అవసరం ఏముంది, చెప్తున్నారు కదా. పైగా ఇక్కడ అసోసియేషన్ కూడా పెట్టాడమ్మా, యూనియన్ బీజేసీపీఎస్ రన్ అవుతూ ఉంది, నీ కుమారుడే అధ్యక్షుడు బాలగోపాల చౌర్య ప్రచారక సంఘానికి, ఇది నడుస్తూ ఉంది, ఇది అన్యాయం అయిపోతూ ఉంది గోకులం అంతా కూడా వాళ్ళు ఒకవైపు చెప్తున్నారు. నిజంగా జరగకపోతే ఎందుకు చెప్తారు, ఈవిడ ఒక ఆలోచనలో పడదు, ఇంట్రాస్పెక్షన్ కొద్దిగా, ఎందుకైనా మంచిదని పిలిచి స్నానం చేయించి భోజనం పెట్టి అంతా అయిన తర్వాత దగ్గర కూర్చొని కొద్ది వెన్న కూడా తినిపించి, కన్నయ్య ఒక్క మాట మాట్లాడతాను ఇట్లా వచ్చాడు దగ్గరికి, ఒళ్ళో కూర్చున్నాడు. ఏమ్మా ఏమి నాయన, నేను అమ్మను కదా, అవును నువ్వేమనుకోకుండా నిజం చెప్తావు, ఒక్క మాట అడుగుతాను. చెప్తానమ్మా, నీకు అబద్ధం చెప్తాను నేను, నువ్వు అడుగు. నువ్వు నిజం చెప్పాలి, మరి నేను చెప్తామా, నీకెందుకు చెప్పను, అడుగు. నాయన వాళ్ళ ఇళ్లల్లో ఈ పెరుగు పాలు వెన్న దొంగలించింది నిజమే కదా, నేను ఎవరితో చెప్పను, నాన్నతో కూడా చెప్పను, ఒకసారి చెప్పు నిజమేనా. ఒకటే ఒకరోజు ఓన్లీ వన్ డే. ఎప్పుడైతే ఇట్లా కళ్ళు ఎగరేసాడో ఆవిడన్నది, పోనెబ్బా ఇంతకాలానికి నిజం ఒప్పుకున్నాడు, పాపం వాళ్ళు చెప్పింది కరెక్టేను నాయన, మనకింత ఉంది కదా, ఏం కావాలో ఎంత కావాలో మనమేం అమ్మేదేం లేదు కదా, నీ పిల్లల్ని కూడా తీసుకొచ్చి నువ్వు ఆ కోతులు కూడా పెడతావు కదా, వాటిని కూడా తీసుకొచ్చి ఎంతైనా సరే అంతా మీరే వాడుకోండి, ఒకవేళ ఇది కనుక సరిపోకపోతే మీ నాన్నకి చెప్పి మళ్ళీ గోవులు తెప్పిస్తాను, మనకు కావాల్సిన గోవులు ఉన్నాయి మళ్ళీ తెప్పిస్తాను, ఎంతైనా వెన్న పెడతాను నాయన, ఇక మీదట మాత్రం అక్కడ తినకే అన్నదట యశోదమ్మ. అప్పుడు స్వామి ఇట్లా చూసి, నీకో మాట చెప్తానే, చెప్పు నాయన ఏంటని. మన ఇంట్లోది మనకు ఉండని లేవే, నేను అక్కడ తినేస్తాను అన్నాడు. వారే నాయన, ఇది చాలా పెద్ద వ్యవహారం, ఇది చిన్నది కాదు, ఇంత డిప్లొమసీని తట్టుకోవడం ఇష్టం లేదని ఆవిడికి అర్థం కాలే. ఏంటి మన ఇంట్లోది మనకు ఉండని లేవే, వాళ్ళ ఇంట్లో తినేస్తాను, మీరు మనది ఎందుకు వేస్ట్ కావాలా, వాళ్ళ ఇల్లు ఉన్నాయి కదా, నేను చూసుకుంటాను, నేను దొరకను కదా. అప్పుడు అనుకున్నదట, నో దేర్ ఈజ్ సంథింగ్ బిహైండ్,
వెరీ సంథింగ్. ఇది కాదు వాస్తవం, ఇది వాస్తవం కానే కాదు. ఈ భావన మరొక లీలకు దారి తీస్తుంది. అదే దామోదర లీల, ఉలూకల బంధనం, చోరలీల.